అబ్బాయి గారి పేరేంటి? ఈజ్ డెలైట్ దివాకర్. ఏంటి డెకాయిట్ దివాకరా? కొంచెం ఎలాబరేటెడ్ గా చెప్పయ్యా. ఓకే, డెలాయిట్ డెలాయిట్. డెలాయిటా? ఈ డొక్కటగడెవడు? నన్నేనా? నిన్నే. మీరు చెప్పారు కదా సార్ డెలాయిట్ సంబంధమని తీసుకొచ్చాను. ఓ గది బావా ఏంద్ర వాడుస్తుండు. ఇప్పుడు ఎందుకు వచ్చినావురా? కంగారు పడకు మామ. పెళ్లి క్యాన్సిల్ అయినంత మాత్రం నువ్వు నా మామయ్య కాకుండా పోతావా? అది నా మరదలు కాకుండా పోతుందా? వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒరిజినలా ఫేకా తెలుసుకోవడం నా బాధ్యత కూడా కదా. టెస్ట్ చేసి పోదామని వచ్చిన. ఏడు చెప్పింది కరెక్టే. నువ్వేం కంగారు పడకు. వీడు వాడిని కలిగితే వాడు పారిపోకుండా ఎరగనిచ్చి పట్టుకుంటా. నువ్వు బదా. కూర్చో. హాయ్, ఐమ్ చైతన్య. హాయ్, దిస్ ఇస్ దివాకర్, హార్డ్వేర్ లో కనిపించే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? ఇంతకి నువ్వెవరు? బావా. ఓకే, నో ప్రాబ్లం, ప్రొసీడ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి? లక్షలు సంపాదించాలన్న కోరిక ఉండాలా? ఏం డాడీ? ప్రభాస్ లో చెప్పినావు అంతే. లోకంలా ఇన్ని ప్రొఫెషన్లు ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ ఇంజనీరే ఎందుకైనావు అని. ఏంటి బ్రో, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఆహా. సాఫ్ట్వేర్ జాబ్ రాకముందు జిరాక్స్ షాప్ లో పనిచేసేవాడిని. సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఆ జిరాక్స్ షాప్ లోకి వచ్చిన పేపర్లన్నింటినీ డబుల్ జిరాక్స్లు చేసి రాత్రి బౌలు నేనే చదివేవాడిని. ఆహా. అందులో C++, జావా, వైవా, మియామాల్గావా అలా అన్ని కోర్సులు నేర్చుకొని నేను అలా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ కూల్ కూల్ బ్రో. అంటే జిరాక్స్ షాప్ నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినావు అనమాట. కొంపదీసి నీ డిగ్రీ ఒరిజినల్ జిరాక్సా? ఒరిజినల్లే. ఏంటి జిరాక్స్ కావాలా? ఓహో. డాడీ చెప్పా. చింపేసినావు. మేం నిన్ను పెళ్లి కొడుకు ఎందుకు సెలెక్ట్ చేయాలి? మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాలి కాబట్టి. డాడీ చెప్పా. అయినా నీ ప్లాట్ఫామ్ ఏది? మై వర్కింగ్ ప్లాట్ఫామ్ ఈజ్ HB001. HB001. అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ ఉండాలి డూడ్. డిగ్రీ అంటే ఏందిరా? చూసినావా, ఇంగ్లీష్ లో అదర కొట్టేస్తుండే. అవునవును. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏం రాస్తున్నారు? సాఫ్ట్వేర్ వెళ్ళడు లక్షలు లక్షలు సంపాదించడానికి టిప్స్ చెప్తున్నాడు, రాసుకుంటున్నాను. నేను లగ్గం ఆఫ్ చేస్తే ఈడు సారీ చెప్పకుండా ఈడు లగ్గం ఎట్లా చేసుకుంటాడు? నేను ఒప్పుకునేదాకా ఈ లగ్గం జరగనికి ఇల్లేదు. సాఫ్ట్వేర్ సారీ చెప్పరు తెలుసా? హార్డ్వేర్ తెలుసా? కూర్చో. మొన్ననేమో పెద్దరాయన లెక్క తీర్పిచ్చినావు ఈడితో సారీ చెప్పిస్తానని. ఈ సదానందం ఏమో ఈ జావగాన్ని తీసుకొచ్చి పెళ్లి చూపులు అరేంజ్ చేసిండు. నేనేమన్నా హౌలగాన్నా? హౌలగాన్నా? మొన్న ఈ సదానందం ఇంటికొచ్చి ఈ పిల్లని ఎవరైనా చేసుకోవచ్చు కాగితం రాసి అని చెప్పిండు. ఈ చైతన్య గాడేమో దమ్ముంటే పెళ్లి ఆపు అంటుండు. మాయా, మీ అమ్మాయి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరగాలి. నాకు ఈ ఫార్మాలిటీస్ సెంటిమెంట్లు ఏవి అక్కర్లేదు. ఈ నెల 18వ తారీఖున గుడికి తీసుకురా. గుడిలో పెళ్లి, మెడలో తాళి, ఫస్ట్ నైట్ బాలి. ఏంటది? చెయ్యన్నా, అరే చెయ్యన్నా, నువ్వు చెయ్యన్నా. ఏమైందన్నా? అరే సదన్ వస్తుంది. అదే నాకు ఎరక అయితే లేదు. ఎంత ఘనం కొట్టిండ్రా గాడికి. ఎంత ధైర్యం ఉంటే నిన్ను కొడతాడు. వాడు నా అల్లుడైనా సరే నా ఊరోడిని కొట్టుడు తప్పు. ఇగో నువ్వు అస్సలు తగ్గద్దు. తమ్ముడు తనోడైనా ధర్మం ధర్మమే. అది నాకు ఇల్లు ముఖ్యమా ఊరు ముఖ్యమా అంటే ఊరే ముఖ్యం. నువ్వు నా బిడ్డ పెళ్లికి ఫ్రీగా డీజే పెడతానన్నావు. నేనంటే నీకెంత అభిమానం రా. నా అల్లుడొచ్చి బతిమాలినా సరే నువ్వీ లగ్గానికి ఒప్పుకోకు. పెళ్లి ఆగిపోయినా సరే ఫరక్ పడదు.
ఒకవేళ అమ్మాయి అబ్బాయి విడిపోవలసి వస్తే ఆ బిడ్డ ఎవరినన్నా లగ్గం చేసుకోవచ్చని ఒక్క కాగితం ముక్క మాత్రం రాపించు. మనం కాగితం రాసుడేంద్రా దెబ్బలు తిని నేనుంటే తప్పదన్నా, దెబ్బలు తిన్నోడే కాగితం రాయించాలి. అంతరేంత ఎట్లు ఉండ్రు? అంత మొగోళ్ళయి రారా మీరు? మా ఊరికొచ్చి మా డీజే ప్రకాష్ అన్న మీరు చేస్తే మీ లగ్గం జరగనిస్తావా? ఏం హీరోలు అనుకుంటురా? డీజే కొట్టని కొడతాం ఒక్కొక్కరిని. ఏం పాల్తుకాళ్ళు అనుకుంటురా? ఏయ్ మీరు కొడితే మేము చూస్తూ ఏం ఊరుకోం, మేం మీ కొడతాం. ఏందిరా మీరు కొట్టేది? ఆపండ్రా మీళ్ళే. ఊర్లో మీరే ఉన్నారా మగాళ్ళు? ఇంతకీ ఆ దెబ్బలు తిన్నాడేర్రా? పంచాయతీ రావాలిగా. అరే మా ఓనికి డ్రెస్సింగ్ అవుతుంది, ఆగరాదు వస్తాడు జరా. అన్న ఏ లేవురా బాయ్, లేవు, కూర్చో కూర్చో. డీజే గాడు ఏదో కావచ్చు, తీట పని చేసిండొచ్చు, కానీ పెళ్లి కొడుకు వాడిని కొట్టుడు తప్పు. గాని ముఖం చూడు, గుడ్డలే గోతాలు కట్టిండు. అవా మా ఊడు పెద్ద ఎదవా, అయినా సిగ్గు లేకుండా నచ్చి డాన్స్ చేసిండు. అయితే కొడతారా? అరే నిన్ను కొట్టుడు తప్పవచ్చు కాకపోవచ్చు, కానీ పెళ్ళి ఆపడం మాత్రం తప్పు. ఇప్పుడే మాట్లాడుకుందాం, లగ్గం చేసుకుందాం. గాని చేత సారి చెప్పిస్తా, లగ్గము జరిపిస్తా. ఒడిజీ నీకేం కావాలి? క్షమాపణ కావాలి, అంతే కదా, చెప్పిస్తుంది. ఓ లేకపోతే ఈ ఊర్లోనే కాదు, ఏ ఊర్లో లగ్గం జరగనీయా. ఇదిగో సదన్న, చూస్తున్నావుగా, మీ అల్లుడి చేత డీజేకి క్షమాపణ చెప్పించు. నేను నా కొడుకుతోని క్షమాపణ చెప్పిస్తా. ఇంటికొచ్చి మరీ క్షమాపణ చెప్పాలి. అట్లనే లేరా, ఇంకా ఈ పంచాయతీ ఒడిసినట్టే ఎల్లి లగ్గం పనులు సురు చేసుకోండి. యాట కూర ఉడికినాక పిలువురి. ఆడే ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పాలి. రేయ్ అన్న ఇంకా చైతన్యగాడు వచ్చి సారీ చెప్పగానే డీజే స్టార్ట్ కావాలి. వాడికి నా స్టెప్పులు ఎందుకు చూపించాలి. అన్న ప్లెగ్గులు రెడీగా ఉన్నాయన్న, పెట్టుడు తీసుడే, గిప్పా గిప్పా అని గుద్దాల సౌండ్. గిప్ప గిప్ప అనకరా బాయ్, నిన్న వాడు గిప్ప గిప్ప గుద్దిందే గుర్తుకొస్తుంది. అదేలే అన్న, నేను సౌండ్ గురించి చెప్తున్నా. వెల్కమ్, నీకోసమే నా ఇలాకల డీజే ఎదురు చూస్తోంది. థ్యాంక్స్ రా డీజే. ఈడేంద్రా సారీ చెప్పి నీకు వచ్చి థ్యాంక్స్ చెప్తుండు. నువ్వు నో థ్యాంక్స్ చెప్పన్నా. నో థ్యాంక్స్. సారీ చెప్పకపోతే పెళ్లి కాదు కదా, తాళి బొట్టును కూడా దాకనివ్వా. అయితే నేను సారీ చెప్పే వరకు ఈ పెళ్ళప్పుడు నీతో అవుతుందారా? అవుతుంది. నా డీజే మీద ఒట్టు, ఎవ్వనికి సౌండ్ లేకుండా చేస్తా. అయితే ఈ పెళ్లి జరగకుండా ఆపు. నీ దమ్మేందో తెలుస్తుంది, నీ డీజే కెపాసిటీ ఏందో చూస్తా. ఏం మాట్లాడుతుండ్రా వీడు? పెళ్ళి ఆపమని ఇండైరెక్ట్ గా చెప్తుండన్నా. డైరెక్ట్ గానే ఆపినాం కదరా. అవు కదా. అబ్బాబ్బాబ్బా, ఈ ఆడోళ్ళ షాపింగ్ వడదు కానీ అన్నా ఓ చాయ్ చుక్క తాగొద్దాం. అరే మంచిగా చెప్పినావు. అరే దుబాయ్లో నేను కూడా ఇంత షాపింగ్ చేసింది లేదు. ఒక నిమిషమే. హాయ్ ఫ్రెండ్స్, మా చేతికన్ లగ్గం చూస్తాను కదా, ఇగో ఇవాళ పెళ్లి బట్టల కోసం షాపింగ్ వచ్చినాం. ఇక చూడు ఎంత కళ్ళ పండుకున్నదో, నాదెప్పుడైతుందో ఏమో లగ్గం. అరే ఏంద్రా నీ లొలి, ఎప్పుడు చూసినా ఈ లైవ్ స్ట్రీమింగ్. అరే ఇప్పుడు అంతా గిదే నడుతుంది. మొన్న నిద్రపోయేటప్పుడు లైవ్ స్ట్రీమింగ్ పెట్టిన 5 లక్షల మంది తెల్లదాకా చూసి. గది కాదు కానీ దుబాయ్ లో షేకుల పిల్లని చూడరా, అదే పెళ్లి చేసుకుంటా. చూస్తా కానీ నువ్వు సులభ కాంప్లెక్స్ ఎట్లా క్లీన్ చేయాలో కోర్సు నేర్చుకో. నాకెందుకే కోర్సు నువ్వు ఉన్నాక. అన్నా నీకే కౌంటర్ వచ్చిండే, వెనక నుంచి పట్టుకోవాలా? ఈ రంగు నీకు బాగుంటది. ఈ గ్రీన్ కలర్ తనకు బాగుంటుంది, ఐఎమ్ షూర్. అమ్మా మానసకి చీర బాగుంటది కదే. బాగుంది. మానస్కి ఏం కావాలనో చైతన్యకి బాగా తెలుసు. అది కాదత్తా, నాకు ఇది నచ్చింది. అది కాదే, నీకేం కావాలో నాకు తెలుసు కదా, నేను తీస్తున్నాను కదా. ఇదేంటి ఎలిసిపోయినట్టుంది, అడి పెట్టు. అదిగో చూడు ఎంత బ్రైట్ గా ఉందో. అది చూపించమ్మా. అది అన్నా నమస్తే అన్నా. నువ్వు బర్లేనావు కదా,
అనా ఒక సెల్ఫీ అనా సరే తమ్మి. అనా మీద చెయ్యేనా చెయ్యి మీదైతే ఏం బాగుంటది, వెనక నుంచి పట్టుకో. ఏవుకో అన్న, బాగుంటది. నువ్వు కానీరా. ఫోటో తీసుకో. చూసినావు అన్న మనం ఎంత ఫేమస్. ఎవడు ఎందుకు ఫేమస్ అవుతాడో ఆడికే తెలియదు. ఎంత బాబు? 200. తీసుకో. అన్న వద్దే, ఏం పర్లేదు. ఉంచే పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయి. సరిపోయిందా? పెళ్లికి ఖర్చు పెట్టుకో. ఈ సంగతి చెప్తాం.